ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినం ఆదివారం ఉదయాన మందిరానికి వెళ్ళి వచ్చి ఉంటారు. దైవజనుడు చెప్పిన వాక్యం మీ హృదయాల్లో ఫలించేటట్లు సిద్ధపడ్డారా? నేటి వాక్య ధ్యానం మనకు దీవెనగా ఉండునట్లు ప్రార్థన చేద్దాం. ప్రభువు తన కృపనిచ్చి ప్రతి ఆర్థిక అవసరత తీర్చేట్లు ఆయనకే విజ్ఞాపన చేద్దాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, వందనాలు. గంటలలో చెల్లించవలసిన ధనం అనుగ్రహించండి. మా రక్షక, మీ నమ్మకత్వం మాకు ధైర్యాన్ని ఇవ్వాలని మేము ఆశిస్తున్నాము. మీ కృపనివ్వండి. మిమ్మల్ని విశ్వసించుట మాకు నేర్పండి ప్రభు. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాము. నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడండి. యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 43వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. యేసును సమరయులు ఆహ్వానించారు. సమరయుల ఆహ్వానంపై యేసు వారి గ్రామానికి వెళ్ళి 2 దినాలు అక్కడ ఉన్నారు. ఆ 2 దినాలు అయిపోయిన తర్వాత తిరిగి ఆయన గలిలయకు వచ్చారు. గలిలయలో వారి యొక్క స్వస్థలం నజరేతు. గలిలయ వాడని అందుకే ఆయనకి పేరు. గలిలయలో ఆయన అద్భుతాలు చేశాడు. గలిలయలో కానా ఉంది, అక్కడే ఆయన మొదటి అద్భుతం చేశాడు. కనుక తిరిగి గలిలయకు ఆయన వచ్చినప్పుడు కపెర్నహూము గలిలయలోనే, అక్కడ ఒక ప్రధాని యొక్క కుమారుడు రోగి అయి ఉన్నాడు. అతనిని స్వస్థపరిచిన విధానం ఈ అధ్యాయంతో ముగుస్తోంది. ఇందులో కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలి, మీరు జాగ్రత్తగా వినండి. గలిలయులు కూడా ఆ పండుగకు వెళ్ళేవారు. యేసు గలిలయకు వెళ్ళాడు. అక్కడ గలిలయలో పండుగ జరుగుతోంది. యెరూషలేములో పండుగ సమయాన ఆయన చేసిన కార్యాలు చూచినందున గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయన్ని చేర్చుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క అద్భుతాలు చూచారు కనుక వాళ్ళు యేసు ప్రభువుని చేర్చుకున్నారు. యేసును వారు చేర్చుకుని వారి యొక్క జీవితాల్లో గొప్ప పెనుమార్పును వాళ్ళు సాధించుకున్నారు. తాను నీళ్లు ద్రాక్షారసంగా చేసిన గలిలయలోని కానాకు తిరిగి వచ్చినప్పుడు అక్కడ కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉన్నాడు. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని ఆ అధికారి విన్నాడు, ప్రధాని విన్నాడు. ఆయన వద్దకు వెళ్ళాడు. తన కుమారుడు చావసిద్ధమై ఉన్నాడు కనుక వచ్చి ఆయన్ని స్వస్థపరచాలని వేడుకున్నాడు. గమనించండి, యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని విన్నప్పుడు ఆ ప్రధాని యేసు దగ్గరకు వచ్చాడు. ఒక సమాచారం ఒక వ్యక్తిలో ఒక ఆలోచనను, ఒక నిరీక్షణను, ఒక ఆశను రేకెత్తిస్తుంది. యేసు చెప్పిన మాట, ప్రవక్త స్వదేశములో ఘనత వహించడని. ఇది ఎంతైనా వాస్తవం. ఆయన గలిలయలో ఎలాగున మహిమ పొందగలుగుతాడు? ఏ విధంగా ఘనత పొందగలుగుతాడు? ప్రభువే స్వయంగా చెప్పారు, ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడు అని. ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని. అయితే యేసును వాళ్ళు చేర్చుకున్నారు. యేసు చేసిన అద్భుతాలు చూచారు కనుక వాళ్ళు చేర్చుకున్నారు. ఒక ప్రవక్త తన స్వదేశంలో ఎన్నటికీ ఘనత వహించడు. చూడండి, నేను యేసే పరిష్కారంలో 5630 ప్రసంగాలు ఒక్క ఛానల్లోనే చేశాను. అవి కాక సంస్కృతి ఛానల్లో 240 ప్రసంగాలు, నిబంధన ఛానల్లో 100 ప్రసంగాలు పైగా, డివైన్ ఛానల్లో 100 ప్రసంగాలు పైగా, బైర్షబా ఛానల్లో 100 ప్రసంగాలు, బ్లెస్సింగ్ టీవీలో 130 ప్రసంగాలు,
ప్రేమసాక్షి టీవీలో 140 ప్రసంగాలు, హెవెన్ టీవీలో ఒక 100 ప్రసంగాలు సుమారు, ఇలా కొన్ని వందల ప్రసంగాలు చేశాను. జాగ్రత్తగా వినండి. నేను పుట్టి పెరిగిన ప్రదేశం ఏలూరు ప్రాంతం. ఏలూరులో నాకు ఘనత ఉండదు. ఐ డోంట్ నీడ్ టు ఈవెన్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ ఏలూరు పీపుల్. ఎందుకంటే ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, మనవాడే, మన ప్రాంతం వాడే, మన మధ్యలో తిరిగిన వాడే. నేను ఇవాళ పేపర్లో చూశాను, డేరా అనేటువంటి ఆ యొక్క దళిత్ సిక్ ప్రీస్ట్ని అరెస్ట్ చేశారు కదా హర్యానాలో. అతడు ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో అతని పేరు నమోదైందని స్పెషల్గా రాశారు. అట్లాగే బ్లడ్ క్యాంప్స్ విషయంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆయన పేరు నమోదైందని రాశారు. గిన్నిస్ బుక్లో ఏసే పరిష్కారం యొక్క టైటిల్ ఖరారైంది. ఏషియా బుక్లో డైరెక్ట్గా రికార్డే వశమైంది. ఇవాళ ఆయన గురించి అసలు హోల్ పేపర్, సాక్షి పేపర్లో ఒక మెయిన్ షీట్ అంతా కూడా రాసే ఉంది. ఆయన గురించినటువంటి విషయాలు రాశారు. ఆయన అరెస్ట్ చేస్తే కొన్ని వందల మంది ప్రాణత్యాగం చేయటానికి ముందుకు వచ్చేసారు అని చెప్పి రాసుకొచ్చాడు. నేను ఎందుకు చెబుతున్నానంటే, నేను కూడా ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎస్టాబ్లిష్డ్ రికార్డు ఉంది మనకు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎస్టాబ్లిష్డ్ రికార్డు ఉంది, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎస్టాబ్లిష్డ్ రికార్డు ఉంది, గ్లోబల్ వరల్డ్ రికార్డ్స్లో ఎస్టాబ్లిష్డ్ వరల్డ్ రికార్డు ఉంది, వరల్డ్ రికార్డ్స్ యూనివర్సిటీలో ఆనరరీ డాక్టరేట్ ఉంది, ఐటీఎస్లో ఆనరరీ డాక్టరేట్ ఉంది. హూ కేర్స్? టెల్ మీ, హూ కేర్స్? ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఇది ప్రవక్త తన దేశం, స్వదేశం, తన సొంత ప్రాంతంలో ఘనత వహించడు. గలిలయ ప్రాంతంలో యేసుని ఎవరు లెక్క చేస్తారు? మనవాడే కదా, యోసేపు వడ్లవాని కుమారుడే కదా అని చెప్పుకున్నారు తప్ప అంతకంటే విలువీయలేదు. ఇది ఎంతైనా సత్యం. యేసయ్య మాటలు జీవపు మూటలండి, అవి వాస్తవ సత్యాలు. చూడండి, నేను ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క డీటెయిల్స్ చదువుతున్నప్పుడు, ఆయనకి ఇంకా అన్నదమ్ములు ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూడాను ఫ్యామిలీ మీట్లో ఆయన వెరీ ఆర్డినరీ ఫ్యామిలీ మెంబర్ లాగానే కూర్చొని ఆయన ఆ మీట్ అటెండ్ అయ్యి వచ్చాడు. ఈయన ముఖ్యమంత్రి కదా అని చెప్పి మిగతా వాళ్ళందరూ అన్నదమ్ములు లేచి నిలబడి వంగి నమస్కారం చేయరు కదా. అంతే, ప్రవక్త స్వదేశంలో ఘనత వహించడు. ఏ వ్యక్తికైనా సరే తన సొంత ప్రజల మధ్యన విలువ బయట వారిచ్చిన విలువ ఉండదు. అదే ప్రభువు చెప్పాడు. అయినా కూడా గలిలయలో ఆయన్ని చేర్చుకున్నారు. గలిలయలో ఆయన అద్భుతాలు చేశాడు. అందులో ఒక అద్భుతం, ప్రధాని అయినటువంటి వాని కుమారుడు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు. యూదయ నుంచి యేసు వచ్చాడని విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావు సిద్ధమై ఉన్నాడు కాబట్టి వచ్చి బాగు చేయి అని అడుగుతున్నాడు. ఇతడు ప్రధాని అన్నప్పుడే ఈజ్ ఎ చీఫ్ పర్సన్, ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఈజ్ హోల్డింగ్ ఇన్ ద సొసైటీ. So he came again to Cana in Galilee, where he had made the water wine. And at Capernaum there was an official whose son was ill. An official, ఒక అధికారిగా ఉంటున్నాడు. ఆ అధికారిగా ఉన్నటువంటి అతని కుమారుడు అస్వస్థత ఉన్నాడు కనుక యేసుతో అడుగుతున్నాడు. యేసు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, యేసు మీరు నా కుమారుని దగ్గరికి వచ్చి మీరు బాగు చేయాలి అని. అతని ఉద్దేశం ఏమిటి? యేసు ప్రభు ఏం సరిచేయాలనుకున్నాడో చెబుతున్నాను వినండి. అతని ఉద్దేశం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళి తను తీసుకొచ్చుకోవాలంటే యేసు వచ్చి బాగు చేస్తాడు. యేసు పర్సనల్ అపియర్ అయ్యి ఆయన చేస్తాడు అనుకున్నాడు. కానీ అది అవసరం లేదు. హీ డజంట్ నీడ్ జీసస్ ప్రజెన్స్ at the patient. ఆ రోగి దగ్గర యేసు ఉండక్కర్లా. తాను ఎక్కడున్నాడు అక్కడి నుంచి మాట రూపంగా కూడాను ఆయన ఆజ్ఞ ఇవ్వగలుగుతాడు.
ఆయన మాటకు దయ్యాలు వదిలిపోయాయి, ఆయన మాటకు వ్యాధులు వదిలిపోయాయి, ఆయన మాటకు సమస్తం లోబడింది. తెలుసునా? కనుక అది వాళ్ళు గుర్తించేటట్లుగా ఆయన ఏం చెప్పాడు, సూచక క్రియలు మహత్కార్యాలు చూడకుంటే మీరు ఎంత మాత్రం నమ్మరని అతనితో చెప్పాడు. అందుకు ప్రధాని ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. నా కుమారుడు చనిపోతున్నాడయ్యా, అద్భుతాలు చూసి మీరు నా వెనకాల పడుతున్నారని ప్రభువు వాళ్ళను విమర్శించాడు, వాళ్ళను అడిగాడు. సూచక్రియలు మహత్కార్యాలు చూశారు మీరు, అందుకే మీరు నా వెనకబడుతున్నారు. మీరెంత మాత్రం ఆ సూచన లేకపోతే వచ్చేవాళ్ళు కాదు. విచారకరమైన విషయం ఏమిటంటే, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఇజ్రాయేలీల్లో యూదుల దగ్గరికి వచ్చాడు కదా, మరి వాళ్ళు ఎందుకు విశ్వసించలేదు? వాళ్ళ దగ్గరికే వచ్చాడు, వాళ్ళకే రుజువులు చూపించాడు, వాళ్ళ మధ్యనే కార్యాలు చేశాడు, వాళ్ళ మధ్యనే మెస్సియాన్ని నిరూపించుకున్నాడు కదా, మరి ఎందుకని వాళ్ళు ఆయనను అంగీకరించడం లేదు? సూచక క్రియలు మహత్కాలు చూడకుండా మీరేమాత్రం నమ్మరని అతనితో చెప్పినప్పుడు ప్రధాని అంటాడు, ప్రభువా, నా కుమారుడు చనిపోవటానికి ముందే నువ్వు నా దగ్గరికి రా అంటే అతని ఉద్దేశం ఏంటంటే, ప్రభువు ఆ కుమారుడు బతుకుండగానే బాగు చేస్తాడు తప్ప మరి ఇంకోటి కాదని అతని భావన. అందుకు ప్రభు అంటున్నాడు, ప్రభువా, నా కుమారుడు చావకుండా మీరు రమ్మని అడిగినప్పుడు ప్రభు, నీ వెళ్ళు, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని అతనితో చెప్పాడు. ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. నువ్వు వెళ్ళు, ఆ కుమారుడు బ్రతికున్నాడు. యేసు వచ్చి బాగు చేయాలని కోరుకున్నవాడు యేసు మాటను నమ్మి, ఓకే ఆయన చెప్పారు బాగుపడిందని, నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. అక్కడ విశ్వాసం చూపినందున కుమారునికి స్వస్థత వచ్చింది. ఆ వ్యక్తి విశ్వసించాడు యేసు మాట, ఆ కుమారుడు స్వస్థపడ్డాడు. ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావకమును పేరు రమ్మని వేడుకున్నాడు. యేసు అంటున్నాడు, నీ వెళ్ళుము, నీ కుమారుడు బ్రతుకున్నాడు అతనితో చెప్పగా, ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళాడు. దాట్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్, ల్యాండ్ మార్క్ డిఫరెన్స్ అదే. యేసును నమ్మి వెళ్ళాడు. యేసును నమ్మకుండా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఫలం పొందలేదు. యేసును నమ్మి వెళ్ళాడు, ఆ ఫలాన్ని అతడు అనుభవించాడు. అతను ఇంకా వెళుతుండగా దాసులు అతనికి ఎదురొచ్చేశారు. అతని కుమారుడు బ్రతికి ఉన్నాడు అని తెలియచేశారు. ఎటువంటి తీవ్రమైన అనారోగ్యము ఉన్నా కూడా మన ప్రభు ఎట్లాంటి వాడో తెలుసా? ఆ తీవ్ర అనారోగ్యం నుండి మనల్ని విడిపించేటువంటి దేవుడు. ఏ గంటకు వాడు బాగుపడసాగాడు అని చెప్పి అడిగితే, వారు నిన్న 1 గంటకు జ్వరం ఆయన్ని విడిచిందని చెప్పి ఆయనతో చెప్పారు. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని అతన్ని తెలుసుకున్నాడు. కనుక అతడును ఆ ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ దేశం నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. మొదటి సూచక క్రియ వివాహంలో చేశాడు, 2వ సూచక క్రియ ఇక్కడ చేశాడు, కపెర్నహూములో చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు తన కార్యముల ద్వారా రుజువు అవుతున్నాడు. నాకు ఇప్పటికీ కూడా నేను అదే ఆలోచిస్తున్నాను. ప్రభువు కార్యముల ద్వారా వాక్యం రుజువు అవుతుంది. బైబిల్ టైమ్స్ అంతా కూడా అట్లాగే రుజువు అయింది. ఇవాళ అనేక మంది ఆ విధంగా రుజువు చేస్తున్నారు. మన జీవితంలో దేవుని పట్ల విశ్వాసం ఉన్నట్లయితే మనకేమి కావాలని మనం అడుగుతామో అది దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే విశ్వాసి యొక్క పరిధిని బట్టి, విశ్వాసి యొక్క పరిధిని బట్టి పొందుకోగలుగుతాడు, విశ్వాస పరిధిని బట్టి పొందుకోగలుగుతాడు. ఇక్కడ కూడా అట్లాగే జరిగింది. అందుకే చెబుతాడు, వాడు ఏ గంటకు బాగుపడ్డాడు? 1 గంటకు. అదే టైంలో యేసయ్య చెప్పాడు, ఇక్కడ స్వస్థత వచ్చింది. నేను రాక్కర్లేదు, మాట ఇస్తే చాలు. నేను అంత దూరం రాక్కర్లా, వచ్చి నెత్తి మీద చేసి మాట్లాడి బాగు చేయక్కర్లా. నేను మాట మాత్రం సెలవిస్తే చాలని నమ్మితే చాలు. నేను కనుక ఒక వ్యక్తి ప్రభువునందు పరిపూర్ణ విశ్వాసంతో ఎప్పుడైతే ముందుకు సాగుతాడో
తన ఎదుట ఉన్న ప్రతి ఆటంకము తొలగించబడుతుంది. ప్రతి ఆటంకము తొలగించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం గమనించండి. దేవుని వాక్యాన్ని గమనించండి. మనం ఆయన బిడ్డలం, ఆయన మేపడి గొర్రెలం, మనం ఆయన ప్రజలం. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మన కొరకుగా ఇంకెవరికి చేస్తాడు ఆయన? చెప్పండి. కనుక 1 గంట వేళ అతడు బాగుపడ్డాడని చెప్తే అదే టైం కదా యేసు నాతో చెప్పాడు అని తండ్రి తెలుసుకుని అతడు డిక్లేర్ చేశాడు. ఇదే టైంకి నాతో మాట్లాడుతూ అన్నాడు, మీ కుమారుడు బతికాడని. బతుకున్నాడు ఇక్కడ నా కుమారుడు. ఇట్స్ అ వండర్. ఎప్పుడైతే అలా చెప్పాడో ఆ అధికారి ఇంట ఉన్నటువంటి వారంతా కూడా యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. మొదటి సూచక క్రియ కానాలో ద్రాక్షారసంగా నీటిని మార్చాడు. ఇక్కడికి వచ్చేటప్పటికీ ఆ వ్యాధిని ఆయన ఆ స్థలానికి వెళ్లకుండా బాగు చేశాడు. హీ హ్యాస్ ద పవర్, అల్టిమేట్ పవర్ ఆయన చేతిలో ఉంది. ఆయనకు అసాధ్యమైంది ఇంకోటి లేదు. ఆయనకు అసాధ్యమైంది ఇంకోటి లేదు. ఈ విశేషత మీరు జ్ఞాపకము ఉంచుకోవాలి. 4వ అధ్యాయం మనం ముగించుకున్నాం. 4వ అధ్యాయంలో 54 వచనాలు ఉన్నాయి. 4వ అధ్యాయం 23వ తారీఖు నేను ప్రారంభించాను. ఇవాళ 27వ తారీఖు. 5 రోజులు మనం 4వ అధ్యాయం ధ్యానించాం. ఈ 4వ అధ్యాయంలో ప్రత్యేకంగా మనం జ్ఞాపకం ఉంచుకోవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీని రక్షించినప్పుడు దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలన్నాడు. దేవుడు ఆత్మ అనేటువంటి ఒక గొప్ప సంగతి విషయం ఇక్కడ ప్రభు బయలుపరిచాడు. గాడ్ ఈజ్ ద స్పిరిట్. గాడ్ ఈజ్ ద స్పిరిట్. మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి విశ్వాసం ద్వారా హృదయంలో కలిగి ఉండాలి. We must believe the Holy Spirit God in our hearts. మన హృదయాల్లో మనం పరిశుద్ధాత్మని కలిగి ఉండాలి. ఎప్పుడైతే దైవాత్మని హృదయంలో కలిగి ఉన్నావో, అనగా రక్షించబడ్డావో, ఆ రక్షణ నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇట్ గివ్స్ వెరీ గుడ్ క్లారిటీ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో చాలా చక్కటి స్పష్టతను నీకు వాక్యం ఇవ్వగలుగుతుంది. ఇది నేర్చుకోవాలి. తర్వాత మనం ఇక 5వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం. 5వ అధ్యాయం చాలా గంభీరమైనటువంటి అధ్యాయం. 47 వచనాలు ఉన్నటువంటి అధ్యాయం. ఇందులో యూదుల పండుగ దినము ఒకటి వచ్చెను. ఆ దినమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బేతెస్తా అనబడిన కోనేరు ఉన్నది. దానికి 5 మంటపాలున్నాయి. ఆ సమయాల్లో దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించడం సాధారణం. నీళ్లు కదిలినప్పుడు మొదట ఎవడు దిగుతాడో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడై ఉన్నారు కాడ బాగుపడతాడు. ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ చేతులు గలవారు గుంపులుగా పడున్నారు. అక్కడ ఒకడున్నాడు. అతడు 38 సంవత్సరాల నుండి వ్యాధి కలిగిన వాడుగా జీవిస్తున్నాడు. ఇక్కడ కొంత వివరణ మీరు వినాలి. ఇజ్రాయెల్ దేశంలో ఈ బెతాస్తా కోనేరు దగ్గరికి మేము వెళ్ళాం. ఆ స్థలంలో ఇంకా కోనేటిలో ఓల్డెస్ట్ ఆ లేక్, అది ఒకప్పుడుది. వెరీ చిల్డ్ అండ్ ప్యూర్ వాటర్ అక్కడ లోపల భాగంలో ఉండటం చూసాము. అక్కడే ఆ ఆ బెతాస్తాలోనే యేసుక్రీస్తు ప్రభు గారి యొక్క అమ్మమ్మ, అంటే మరియ గారి యొక్క తల్లి యాన్స్, సెయింట్ యాన్స్ అంటారు కదా, మన కేలూరులో కళాశాల కూడా ఉంది. అంటే మదర్ ఆఫ్ మేరీ మరియ గారి యొక్క తల్లి, అంటే యేసుకి అమ్మమ్మ వారసు. బాల్యం అప్పటి నుంచి యేసు ప్రభు ఆ ప్రాంతానికి, ఆ గృహానికి ఎక్కువ పర్యాయాలు వచ్చేవాడు.
మనం కూడా అంతే కదా, అమ్మమ్మ ఇంటికి న్యాచురల్గా మనం వెళ్తుంటాం. ఇప్పటికీ కూడా మా అమ్మ వాళ్ళ ఊరు మేము వెళ్ళి చూసి వస్తూ ఉంటాం. చూడండి, అక్కడ ఒక మందిరం కట్టారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి అమ్మమ్మ గారి యొక్క ఇంటికి బాల్యం నుండి వెళుతున్నప్పటికే వాడు వ్యాధిగ్రస్తుడు. ఆ నియర్ బై ఆ హౌస్కి వెరీ షార్ట్ ఒక 200 మీటర్స్ దూరంలోనే ఈ యొక్క బెతస్దా ఆ కోనేరు ఉంది. అక్కడ 5 మంటపాలు శిథిలం అయిపోయాయి, ఇప్పుడు లేవు అవి. అవన్నీ కూడా శిథిలాలు ఉన్నాయి. ఈ నీరు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ. ఆ ప్రాంతంలో 38 ఏళ్ల నుంచి రోగి అయిన వాడు. యేసు ప్రభు వయసు 33.5. ఆయన కంటే కూడా ఆయన కంటే కూడా ఎక్కువ కాలం, యేసు వయసు కంటే ఆ రోగి యొక్క రోగం కాలం ఎక్కువ. బాల్యం నుండి కూడా యేసు అతను ఎరిగి ఉన్నాడు, అందుకని అతని దగ్గర పోయాడు యేసు ప్రభు. అక్కడ ఒక ఆచారం ఉంది, ఏమిటంటే ఎప్పుడో ఒకప్పుడు వచ్చి దేవదూత ఆ కోనేరు నీళ్లు కదిలిస్తుంది. 5 మంటపాల్లో ఉన్నటువంటి రోగుల్లో ఎవడు ఫస్ట్ దిగుతాడో వాడు స్వస్థత పొందుతాడు. అలా చరిత్రలో జరుగుతూ వచ్చింది. అందుకని ఆ మంటపాల నిండా రోగులు పడి ఉండేవాళ్ళు. ఒక రోగి 38 ఏళ్ల నుంచి ఉన్నాడు. వాడు యేసయ్యకు బాల్యం నుండి తెలుసు, అందుకని స్ట్రైట్గా వాడి దగ్గరికి వెళ్ళాడు. యేసు అతను బాగా ఎరిగిన వాడు, అందుకని వెళ్ళి బాగుపడగోరుతున్నావా అని అడిగాడు. వెళ్ళి మరి దేనికోసం అక్కడ ఉంది? బాగుపడటాకే కదా. బాగుపడగోరుచున్నావా, స్వస్థపడగోరుచున్నావా? ఇంకోటి కదా కడుపు ఉండదు, మరి ఎందుకు బాబు ఇక్కడ ఉంది నేనని. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 5 మంటపాల్లో అనేక మంది రోగులు, కోనేటిలో దేవదూత నీళ్లు కదిలించింది, అప్పుడు బాగుపడతారు. ఆ మంటపంలో రోగులు గుంపులుగా ఉన్నారు. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధిగల్లో కూడా ఉన్నాడు. యేసు వాడు పడి ఉండటం చూశాడు. వాడు అప్పటికే బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగాడు. స్వస్థపడి కూర్చున్నావా అని వాడిని అడిగాడు. యేసు మాట వాడికి అర్థం కాలే. స్వస్థపడి కూర్చున్నావా, మరి దేనికి ఉంది ఇక్కడ? అయితే దేవదూత వచ్చి కోనేటిలో నీళ్ళు కదిపినప్పుడు నాకంటే ముందుగా వేరే వాళ్ళు దూకేస్తున్నారు, అందులో పడిపోతున్నారు. నాకెవరు లేరు, నన్ను దింపటానికి నాకెవరు లేరు. కోనేటి లోపలికి దిగాలి కదా, నన్ను ఎవరు అక్కడికి దింపటానికి లేరు. నాకంటే ముందు వేరొకడు వెళ్ళి పడిపోతున్నాడు, నాకు స్వస్థత రావట్లేదు, కానీ నేను ఇక్కడే ఉండి వెయిట్ చేస్తున్నాను. అక్కడ దేవదూత ద్వారా స్వస్థత వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అతనికి ఎందుకు స్వస్థత రాలేదు? అతడు అందులో మునగటానికి అతనికి ఎవరు లేరు. ఇదే విషయాన్ని యేసుతో అతడు పంచుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు వానితో మాట్లాడుతూ, నీవు లేచి నీ పరిపెత్తుకున్నాడు అని వానితో చెప్పాడు. దేవదూత రావాలి, నీళ్లు కదపాలి, ఎవడొకడిని తీసుకెళ్ళి అందులో వేయాలి, అప్పుడు బాగుపడాలి. కానీ ఇప్పుడు యేసు నోటి మాటతో నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువు అని అన్నాడు. వెంటనే వాడు దగ్గర లేచాడు. వెంటనే వాడు స్వస్థతను అందించాడు. తన పరిపెత్తుకొని నడిచేస్తున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. వాట్ ఏ పవర్ ఆఫ్ గాడ్ రివీల్డ్. ఎంత గొప్ప దైవ శక్తి ప్రత్యక్షం అయిందండి అక్కడ. యేసు అతనితో నువ్వు లే, నీ పరిపెత్తుకో, బయలుదేరు. ఆ మాటలు అతనిలో శక్తిని నింపాయి. దేవుని వాక్యం వ్యక్తుల జీవితాలను బ్రతికిస్తుంది, వ్యక్తుల జీవితాలను సరిచేస్తుంది, వ్యక్తుల జీవితాలను వృద్ధి చేస్తుంది, ఆనందంలోకి నడిపిస్తుంది, పశ్చాత్తాపంలోకి నడిపిస్తుంది. కనుక మీరు గుర్తుపెట్టుకోవాలి, యేసు అక్కడ దేవదూత ద్వారా ఎప్పుడో ఒకసారి జరిగేదాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడైతే అక్కడ ఆయన పెర్ఫామ్ చేస్తూ పోయాడు నోటి మాట ద్వారా. ఆయన సృష్టికర్త, మరి ఆయన దేవదూత కాదు, దేవదూతల కంటే గొప్పవాడు ఆయన దేవుని యొక్క కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. నేను వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని ప్రతి ఒక్కరు గుర్తెరగటం మంచిది. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం విన్నబిడ్డలను ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం దయచేయండి.
ప్రభు అని నిన్ను పిలుచుకునేటువంటి కృప మాకందరికి దయచేయండి. మహిమ పొందండి రాజా. నజరేయుడైన యేసు ప్రభు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.